హాయ్ గాయ్స్, నేటికి వెళ్తున్నావు షాప్ మొత్తం చూడండి, నీకు అర్థమవుతుంది. కాచిగూడ కమిల దగ్గర వెయిట్ చేసి బస్సులు వస్తలేవు అని ఇక నేను స్టేషన్ అవతల నుంచి పోదామని బయలుదేరిన. పోయిన స్టేషన్కి పోతుంటే అక్కడ ఒక కుర్రాడు వాళ్ళ బ్యాగ్ అయితే మస్తు బరువు ఉంది. ఒక్కడే 10th క్లాస్ అంట, హాస్టల్ నుంచి ఇంటికి పోతుందంట. మస్తు పాపం అనిపించింది నాకు. అయితే వాళ్ళు జర హెల్ప్ చేసిన పాపం కుర్రాడు వాడు వెళ్ళిపోయిండు. ఇక నేను ఏమనుకున్నా, ఇక ట్రైన్ వచ్చింది ఎంఎంటీఎస్. ఇక ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ నుంచి పోదాం, బేగంపేటకు ఉంటుంది కదా, బేగంపేట పోదామా అనుకున్నా. సికింద్రాబాద్ వరకే పోతుంది. అయితే ఎక్కేసిన. ఇది విద్యానగర్లో. ఇక నాకు చూసిన దూరం అవుతుందని ఇక్కడ జామ్ ఉస్మానియాలో దిగిపోయినా. దిగి ఇక అక్కడి నుంచి నడుచుకుంటా నేను కబడ్డీ కూడా సత్వా మార్గాడికి పోయినా. మీకు ఇంకోటి చూపించాలి కానీ అసలు నేను దగ్గర ఇక్కడ రామ్ గోపాల్ తీసుకోవాలి హాస్పిటల్ ఉంటుంది చూడు, అక్కడ దాకా నడుచుకుంటూనే పోయినా నేను అక్కడ బస్ ఎక్కి పోయినా. ఇక బండి మొత్తం డీటెయిల్స్ తీసుకురు. బండి ఛార్జింగ్ ఎప్పటి ప్రాబ్లం నాకు ఇంటికాడ. చాలా ప్రాసెస్ ఉండే. 10th మెమో తీసుకోండి, చెక్ బుక్స్ కావాలి యాక్చువల్లీ. అయితే 10th మెమో తీసుకోండి. ఇంకొకటి పాన్ కార్డు కూడా తీసుకోండి, వాళ్ళ దగ్గరనే ఉంటుంది. మళ్ళీ పోయేటప్పుడు ఇచ్చేస్తారు యాక్చువల్లీ. ఇక నేను కొట్టింది ఎంత అంటే 80 రూపాయలు. బండి మీకు కావాలంటే 14 కట్ అవుతుంది. ఎక్కడుందంటే 80 రూపాయలు. ఇక్కడ కంపెనీ పేరు మోవా, షార్ట్ కంప్లీట్ బేగంపేటలో ఉంటుంది. మోవా అని కొడితే వచ్చేస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగుర్రి. ఇదే బెస్ట్ అనుకుంటున్నా నాకైతే. నాకు ఇప్పుడు ఇది అనిపిస్తుంది. ఒక వారం తర్వాత వాడి కూడా చెప్తాను మీకు. థ్యాంక్ యూ, బాయ్.